ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యూదా ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలలో నుండి కనీటి ప్రవక్తగా చెప్పబడిన యిర్మీయా ప్రవక్త గారి గురించి కొన్ని మాటలను మనం ముందుగా ధ్యానం చేశామండి. మరలా రెండవ భాగంగా మరికొన్ని మాటలను ధ్యానం చేద్దాము. దేవుడైన యెహోవా తండ్రి, అయ్యో నా ప్రజలైన ఇశ్రాయేలు వారు నాకు అవిధేయులై అష్షూరు దేశానికి బందీలుగా వెళ్ళారు. ఇంకా మిగిలింది యూదావారే కనుక వారిని రక్షించుకోవాలన్న వాంఛ కలవాడై వారి దగ్గరకు యిర్మీయా ప్రవక్తను పంపించాడు. అయితే దేవుడు యూదారాజుల ప్రజలందరి రక్షణ కొరకు పంపించిన యిర్మీయా ప్రవక్త గారి మాటలు ఎవ్వరూ వినలేదు. వారు వినకపోయినా ఇవే మాటలను దేవుడు 40 సంవత్సరాలు ప్రకటింపచేసి 52 అధ్యాయాల్లో వ్రాయించాడు. యిర్మీయా ప్రవక్త గారు వారికి ఆ విధంగా ప్రవచించే కాలములో బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశంపైకి దండెత్తి వచ్చాడు. అప్పుడు యిర్మీయా, యూదా రాజా, యూదా ప్రజలారా, మీ అవిధేయత వలన మీపైకి బబులోను రాజు వస్తున్నాడు. ఇప్పుడైనా మీరు జీవముగల దేవుని వైపు తిరగండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని క్షమించి కనికరిస్తాడేమోనని యిర్మీయా వారికి ప్రకటిస్తుంటే, వారిలో ఉన్న అబద్ధ ప్రవక్తలు వారి జీవన భృతికి రాజు దగ్గరే ఉంటూ యిర్మీయా చెప్పే మాటలు, దొంగ మాటలన్నీ దూషించారు. ఆ విధంగా యిర్మీయాను దూషించి అవమానపరచటమే కాకుండా కొట్టారు, తిట్టారు, ఎంతో హింసించారు. ఆ సమయంలో యూదా దేశమును యెహోయాకీము అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. యిర్మీయా ప్రవక్త తాను ప్రవచించే మాటలన్నింటినీ ఎప్పటికప్పుడు వ్రాయించి ఉంచాడు. యిర్మీయాతో దేవుడు చెప్పించిన ప్రవచనాలను రాజుగారైన, అతని సేవకులైన, దేశ ప్రజలైన ఎవరే గాని యెహోవా ప్రవక్త అయిన యిర్మీయాతో చెప్పించిన మాటలను వినలేదు, వాటిని ఏమాత్రమూ లక్ష్య పెట్టలేదు అని యిర్మీయా గ్రంథం 37వ అధ్యాయం 2లో చూస్తామండి. దేవుడు తనకు తెలియపరిచిన మాటలన్నీ వ్రాసి ఉంచుకున్న గ్రంథమును ఒకసారి నా దగ్గరకు తీసుకుని రమ్మని యెహోయాకీము అనే రాజు అడిగి ఆ గ్రంథాన్ని తన దగ్గరకు రప్పించుకున్నాడు. యూదా రాజైన యెహోయాకీము ఆ గ్రంథంలో వ్రాయబడిన మాటలను బట్టి వారిపైకి దేవుడు పంపించబోయే ఉగ్రతలన్నింటినీ చూసి భయకంపితుడై దేవునికి ప్రార్థించకుండా ఆ గ్రంథాన్ని వెంటనే అగ్నితో కాల్చివేసిన దుర్మార్గపు రాజు యెహోయాకీము అనే యూదారాజు. అప్పుడు యిర్మీయా వేరొక పుస్తకమును తీసుకొని కాల్చిన పుస్తకములో ఉన్న మాటలన్నింటినీ లేఖకుడైన నేరియా కుమారుడైన బారూకు చేతికి ఒక ఖాళీ పుస్తకమునిచ్చి కాల్చిన గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నీ చెప్తూ ఉండగా బారూకు యిర్మీయా చెప్పినవన్నీ లిఖించాడు. యిర్మీయా కాల్చిన గ్రంథంలోని మాటలనే కాకుండా ఇంకా దేవుడు అప్పటికి ఆయనకు తెలియపరిచిన క్రొత్త విషయాలను కూడా బారూకుతో చెప్పి వ్రాయించి సరికొత్త గ్రంథాన్ని తయారు చేయించాడు. ఆ తరువాత యిర్మీయాను మన పక్షమున దేవునికి ప్రార్థన చేయమని యూదారాజు జెఫన్యా అనే వ్యక్తిని యిర్మీయా దగ్గరకు పంపించాడు. దయలేని మన దేవుడైన యెహోవాకు మన పక్షమున ప్రార్థన చేయమని జెఫన్యాను యిర్మీయా దగ్గరకు పంపించాడు. వెంటనే దేవుడు యిర్మీయాతో ఇలాగా చెప్పించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, కల్దీయులు మరలా తిరిగి వచ్చి ఈ పట్టణం మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత కాల్చివేస్తారు అని దేవుడు చెప్తున్నాడు అని యిర్మీయా తన దగ్గరకు పంపించిన జెఫన్యాతో చెప్పాడు. అయితే వారు ఈ కీడు మా పైకి రాకుండా నీవు మా పక్షమున ప్రార్థన చేయమన్నప్పుడు యిర్మీయా మాట్లాడుతూ, నేను నా ఇష్టము చొప్పున నేను మాట్లాడటం లేదు, దేవుని ఆత్మ నా చేత నా నోట ఏమి పలికిస్తాడో అదే నా నోట నుండి పలుకుతుంది అని బదులిచ్చినప్పుడు వారు యిర్మీయాను చెరసాలలోని ఒక గోతిలో వేశారు. ఆ తరువాత అక్కడ ఉన్న అబద్ధ ప్రవక్తలు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఈ మనుష్యుడు మన దేశం పట్ల, మన ప్రజల పట్ల నష్టమే కోరుచున్నాడు, కానీ మన క్షేమమును కోరటం లేదు. ఈ మనుష్యుడు ఈ విధంగా ప్రకటించటం వలన పట్టణంలోని ప్రజలు, యోధులు కూడా బలహీనమవుతున్నారు. కాబట్టి రాజా, ఈ మనిషికి మరణశిక్ష విధించండి అని పషూరును అనే వ్యక్తి రాజుకు విన్నవించుకున్నప్పుడు, రాజైన సిద్కియా, అతడు మీ వశమునందే ఉన్నాడు కదా, నా అనుమతి మీకు ఉంది కనుక ఏమి చేయాలని అనుకున్నారో అదే చేయండి అని రాజు వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు వీరు మల్కియా అనే గోతిలోకి యిర్మీయాను దించారు. అయితే
ఆ గోతిలో నీళ్లు లేవు కనుక యిర్మీయా ఆ బురదలో దిగబడిపోయాడు. దేవుడు తన కృపను బట్టి యిర్మీయాను రక్షించాడు. ఎలాగంటే ఈ దుర్మార్గులు చేసినదంతా రాజుగారి దగ్గర పనిచేసే కూషీయుడైన ఎబెద్మెలకు అనే షండు విని రాజు దగ్గరకు వెళ్ళి ఇలాగా మనవి చేశాడు. రాజా, నా ఏలినవాడా, ఈ మనుషులు ప్రవక్త అయిన యిర్మీయా ఎడల చేసినదంతా చాలా అన్యాయము. యిర్మీయా ఆ బురద గోతులోనే ఉంటే ఆ ప్రవక్త చచ్చిపోతాడు అని నపుంసకుడైన ఎబెద్మెలకు రాజుకు మనవి చేశాడు. ఈ షండు మాటలు విన్న సిద్కియా రాజు షండునితో మాట్లాడుతూ, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషుల్ని తీసుకుని వెళ్ళి ఆ ప్రవక్త చావక ముందే అతనిని ఆ గోతి నుండి తప్పించు అని రాజు చెప్పగా, షండుడైన ఎబెద్మెలకు వెంటనే మనుషుల్ని తీసుకొని చింకిపోయిన పాత బట్టలను సేకరించి వాటిని తాడులుగా చేసి ఆ తాళ్లను బావిలోకి దింపి, యిర్మీయా, ఈ తాళ్లను నీ చేతుల క్రింద దూర్చుకో అని యిర్మీయాతో చెప్పినప్పుడు యిర్మీయా అలాగే చేశాడు. యెహోయాకీము తర్వాత వచ్చిన రాజు ఈ సిద్కియా రాజు. షండుడైన ఎబెద్మెలకు యిర్మీయా పక్షమున మనవ చేసుకుంది ఈ సిద్కియా రాజుని మనవ చేసుకుని యిర్మీయాని ఆ గోతి నుంచి తప్పించాడు. ఆ విధంగా షండుడైన ఎబెద్మెలకు తన పరివారంతో కలిసి యిర్మీయాను పైకి లాగి ఆ గోతి నుండి తప్పించి చెరసాలలో వేశారు. అలాగా యిర్మీయా ఆ బురద గుంట నుండి తీయబడి బందీగృహ చెరసాలలో నివసించాడు. ఆ తర్వాత రాజైన సిద్కియా ఎవ్వరికీ తెలియకుండా యిర్మీయాను కలుసుకొని మాట్లాడాడు. యిర్మీయా, నేను నిన్ను ఒక సంగతి అడుగుతాను, నువ్వు ఏమీ దాచిపెట్టకుండా నాకు తెలియపరచు అని అడిగాడు. అప్పుడు యిర్మీయా, రాజా, దేవుని ఆత్మ నాకు తెలియపరిచిన మాటలనే నీకు చెప్తే నన్ను మరణానికి అప్పగిస్తావు. నేను నీకు ఏ ఆలోచన చెప్పినా నీవు వినవు అని చెప్పగా, రాజుగారు, జీవముగల యెహోవా తోడు, నేను నీకు ఎలాంటి మరణశిక్ష విధింపను. మా పట్ల నీకు దేవుడు తెలియపరిచిన మాటలు నాకు వినిపించు అని సిద్కియా రాజు అడగగా, యిర్మీయా జరగబోయేది అంతా కూడా సిద్కియా రాజుకు కళ్ళకు కట్టినట్లుగా తెలియపరిచాడు. ఇప్పుడు మనం సంభాషించుకున్న ఈ మాటలన్నీ యిర్మీయా గ్రంథములో 38వ అధ్యాయం అంతటిలో వ్రాయబడి ఉంటుందండి. ఇలాగా యిర్మీయా ప్రవక్త 40 సంవత్సరాలు 4 రాజుల కాలంలో విరామం లేకుండా ప్రకటిస్తూనే ఉన్న ఏ ఒక్కరూ వినలేదు, మారలేదు కనుక దేవుని ఉగ్రత వారిపైకి మరింతగా రగులుకుంది. అది తెలిసిన యిర్మీయా దివారాత్రులు యూదా ప్రజల కొరకు కన్నీటితో మొరపెట్టుకుంటూ ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఆలకించిన పరమప్రభువు యిర్మీయాతో ఇలాగా మాట్లాడుతూ, యిర్మీయా, నీవు వారి కొరకు నా సన్నిధిలో ఇంకా ప్రార్థన చేయట మానివేశాయి. ఈ ప్రజలు ఉపవాసముండి ప్రార్థించిన నేను వినను, వారి అర్పణలు అంగీకరించిన కనుక వారి కొరకు నీవు ఇంకా నా సన్నిధిలో ప్రార్థించవద్దు అని దేవుడు యిర్మీయాకు ఖండితముగా తెలియపరిచాడు. ఈ మాటలు యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 11లో మనం చూడగలుగుతామండి. యిర్మీయా ప్రకటించి ఆ 40 సంవత్సరాల కాలంలో వారు పెట్టే శ్రమలు భరించలేక దేవునికి ఇలాగా ప్రార్థించాడు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు యిర్మీయాతో యూదా వారి కొరకు ఇంకా ప్రార్థించడం ఆపుచేయి అని ఎందుకు ఆజ్ఞాపించాడంటే, యిర్మీయా, వీరంతా జీవజలముల ఊట అయిన నన్ను విడిచి అన్యదేవతా విగ్రహాలకు సేవిస్తూ వారితో వ్యభిచరిస్తూ వారి పిల్లలను అగ్నిలో పడవేయుచున్నారు కనుక వారిని నేను ఏవగించుకుంటున్నాను, అంటే అసహించుకుంటున్నాను కనుక వారి క్షేమము కొరకు నీవు నా సన్నిధిలో ప్రార్థించవద్దు అని దేవుడు యిర్మీయాకు ఆజ్ఞాపించడం జరిగింది. అదేవిధంగా యిర్మీయా వారు పెట్టే బాధలు హింసలు పడలేక దేవునితో తన కొరకు ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. పరమప్రభువా, యెహోవా దేవా, నేను ఏకాకినైపోయాను, నా బాధ ఎడతగనిదిగా ఉంది తండ్రి, నాకు కలిగిన గాయములు ఘోరమైనవిగా ఉన్నాయి. దేవా, నేను ఎందుకు స్వస్థత పొందలేకపోతిని? నిశ్చయముగా నీవు నా జీవితాన్ని ఎండమావులుగా చేసి ఉన్నావు కదా. ప్రభువా, నీ ప్రజలతో కలిసి కూర్చుండలేదు, వారితో కలిసి సంతోషించనూ లేదు. ఇంకా ఎంతకాలం నాకు ఈ వేదన ప్రభువా? ఎండమాముల జీవితం అయ్యింది అని యిర్మీయా ఆ శ్రమలు భరించలేక ఎంతో వేదనతో దేవునికి ప్రార్థించాడండి. అంటే యిర్మీయా ప్రవక్త గారు
ఆ శ్రమలు భరించలేక ఒక విధంగా నేను చనిపోతే బాగుండును అన్న విధంగా ప్రార్థించినట్లుగా మనకు వాక్యంలో కనిపిస్తుంది. ఈ మాటలు యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 17 నుండి 19 వరకు మనం చూడగలుగుతాము. ఇక్కడ మరొక విషయం మనం గమనించగలిగినట్లయితే, దేవుడు యూదా ప్రజల రక్షణ కొరకు యిర్మీయాను తన ప్రవక్తగా ఏర్పరచుకున్నప్పుడు యిర్మీయా 17 నుండి 19 సంవత్సరాల వయసు కలవాడు. దేవుడు యిర్మీయాకు ప్రత్యేకంగా ఒక మాట చెప్పాడండి. పరమతండ్రి యిర్మీయాతో మాట్లాడుతూ, యిర్మీయా, నీవు నీ కుమారులను నీ కుమార్తెలను ఈ దేశములో కనకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ దేశములోని వారు ఘోరమైన మరణము పొందుకుంటారు కనుక అట్టి శ్రమలు నీ సంతానము వారు పొందకుండునట్లుగా నీ వివాహము చేసుకొనవద్దు అని జీవము గల దేవుడు యిర్మీయాకు తెలియపరిచాడండి. ఈ మాటలు యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 1 నుండి 4 వరకు మనం చూడగలుగుతాము. ప్రభువు యిర్మీయాకు ప్రత్యక్షమై యూదా ప్రజలపైకి రాబోయే ఘోరమైన శిక్షలను గురించి దేవుడు యిర్మీయా గ్రంథంలో 44వ అధ్యాయం అంతట్లో వివరంగా వ్రాయించి ఉంచాడు. దేవుడు యూదా ప్రజలతో ఈ విధంగా మాట్లాడుచున్నాడు. యూదా ప్రజలారా, మీరంతా నన్ను విడిచి నాకు అవిధేయులైనందున మీ ప్రాణరక్షణ కొరకు పెందల కడనే మీ దగ్గరకు ప్రవక్తలను పంపించిన మీరంతా విననొల్లని వారై చెవియొగ్గక ఉన్నారు కదా. కాబట్టి ఇక నుండి మీకు మీ ఇష్టం వచ్చిన విధంగా బ్రతకండి. మీరు చేసిన ఈ ఘోరమైన పాప కార్యాలు మీ పితరుల కంటే ఎక్కువగా చేశారు. మీ క్షేమము కొరకు మోషే చేత వ్రాయించిన ధర్మశాస్త్రమును కూడా అనుసరించిన వారుగా ఉన్నారు. అన్య దేవతలకు, ఆకాశంలోని సూర్య చంద్ర నక్షత్రాలకు, ఆకాశరానికి ధూపార్తన చేస్తూ, పిల్లలను అగ్నిగుండమునకు బలి ఇస్తూ నన్ను విసిగించి ఉన్నారు కనుక మీ దుర్మార్గతను బట్టి నా ఉగ్రత మీపై రప్పింపచేయుచున్నాను. ఎంత బోధించిన ఈనాటి వరకు మీరు దీన మనస్సును ధరించకయే ఉన్నారు కనుక మీ పంటలు శపింపబడతాయి. ఎవరు దేశంలో ఉండకుండా ఎడారిగా ఉంటుంది. మీ అక్రమాల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు కనుక మిమ్మల్ని శత్రురాజుల చేతికి అప్పగిస్తున్నాను అని యూదా ప్రజలకు, రాజులకు, అధికారులకు నా మాటగా ప్రకటించమని దేవుడు యిర్మీయాకు ఆజ్ఞాపించాడు. ఈ మాటలన్నీ 44వ అధ్యాయంలో 43 నుండి 10 వరకు మనం చూడగలుగుతాం. ఈ విధంగా దేవుడు యిర్మీయాతో 1 నుండి 52 అధ్యాయాలంతటిలో ఇవే మాటలు ప్రకటింపచేశాడు. దేవుడు చెప్పిన విధంగా యిర్మీయా ప్రవక్త రాజ్యమును శత్రువులు ఆక్రమించుకునే వరకు ప్రకటిస్తూనే ఉన్నాడండి. సిద్కియా రాజు, యెహోయాకీము, యెహోయాకీను అనే 3 రాజుల కాలములో దేశము చెరపట్టబడింది. కల్దీయులు ఆక్రమించుకొని సర్వం దోచుకుని పోయారు. దేవాలయమును కూడా పాడు చేశారు. యిర్మీయా చెప్పినట్లుగా ఇంత జరుగుతున్నా వారు దేవుని వైపు తిరగని వారుగానే ఉన్నారండి. ఎంతటి పాపిష్ట ప్రజలుగా ఉన్నారనేది మనకు బాధ కలుగుతుంది. అలాగా యిర్మీయా ప్రవక్త గారు దేవుడు చెప్పిన విధంగా రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రజల మధ్యన ధైర్యముగా బోధించిన గొప్ప సాహసము కలిగిన ప్రవక్త. ఈయన దేవుని యందు నమ్మకము, ప్రేమ, విశ్వాసము కలిగిన గొప్ప ప్రవక్త. దేవుడు ఏర్పరచుకున్న ఈ యిర్మీయా ప్రవక్త తన కుటుంబములో, తన సొంత ఊరిలో, యూదా దేశములో విజయం పొందలేకపోయినా దేవుడు తనకు చెప్పిన పని సమర్థవంతంగా చేసి దేవునికి ప్రియుడిగా ఉన్నాడు. కనుక యిర్మీయా ప్రవక్త గారి పేరున పరిశుద్ధాత్మ దేవుడు 52 అధ్యాయాలు కలిగిన గొప్ప గ్రంథాన్ని వ్రాయించి వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్న ప్రజలందరి రక్షణ కొరకు ఈ గ్రంథాన్ని వ్రాసి మన ముందు ఉంచాడండి. అక్రమాలు, వ్యభిచారము, విగ్రహ ఆరాధనతో దేవునికి అవిధేయులైన యూదా ప్రజలు వారి చర్యల ద్వారా దేవునికి కోపం పుట్టిస్తే ఇదిగో ఇలాంటి పరిమాణాలే సంభవిస్తాయి అన్న విధంగా దేవుడు ఈ గ్రంథాన్ని రాజు కాల్చివేసిన ఆత్మదేవుడు యిర్మీయా ద్వారా మరలా వ్రాయించి ఈనాడు మన ముందు ఉంచాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అష్షూరు రాజుకు అప్పగిస్తే యూదులను బబులోను రాజుకు, అంటే కల్దీల రాజుకు అప్పగించాడు. యిర్మీయా ప్రవక్త గారిని గురించి ఎంత వివరించినా తక్కువేనండి. అందుకనే ఈ మాటలు వినిన వారంతా దేవుని ఆత్మతో యిర్మీయా గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని వేడుకుంటున్నాను. ప్రవక్తల గ్రంథాల యొక్క ప్రాముఖ్యతను అందరూ తెలుసుకోవాలని నేను ఈ విధంగా నాకు తెలిసినంత వరకు దేవుని కృప చొప్పున ఈ మాటలు రికార్డింగ్ చేయటం జరుగుతుందండి. అందుకని ప్రతి ఒక్కరూ వినండి, వినిపించండి, అందరినీ దేవుని వాక్యములో
బలపరిచి దేవుని సన్నిధికి నడిపించండి. మనమంతా కలిసి అందరి ఆత్మల రక్షణ కొరకు పాటుపడదామండి. మన ఆత్మలను రక్షించుకునే విధంగా అందరి ఆత్మలను కూడా రక్షింపబడాలని యిర్మీయా మాదిరిగా దేవునికి కన్నీటితో ప్రార్థన చేద్దాము. ఈ సత్యవాక్యాలను విన్నవారిని, వారి కుటుంబాలను ఆ దేవుడు ఆశీర్వదించి దీవించాలని ఆ తండ్రి నామములో దాగి ఉన్న ఆశీర్వాదాలు, నీతి, న్యాయము, కృప, సత్యము, సంపూర్ణ స్వస్థత, దీర్ఘాయుషు, నెమ్మది, ఆత్మీయ ఐశ్వర్యము, శక్తి, రక్షణ, బలము, విడుదల, సమృద్ధి జీవము, దీవెనలు, ఆశీర్వాదములు విన్నవారిపై, మాపై, మా అందరి కుటుంబాలపై ఆ శక్తి కలిగిన ఆశీర్వాదములు కుమరించి ఇప్పుడు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి మీ సత్య మార్గములు మమ్మల్ని నడిపింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అందరి తరపున ఆ పరమ తండ్రిని వేడుకుంటున్నానండి. యిర్మీయా ప్రవక్తను కన్నీటి ప్రవక్త అని, ఏడ్చే ప్రవక్త అని కూడా పిలిచారు. ఎందుకు అలాగా పిలిచారంటే దేవుడు యూదా ప్రజలందరిపై పంపించబోయే ఆ శ్రమలను దర్శనములో చూసినవాడు కనుక అంతగా రోధిస్తూ ప్రార్థించాడు. అలాగనే దేవుడు యూదా వారిని బబులోను అనే కల్దీల దేశమునకు ఏకంగా 70 సంవత్సరాల బానిసలుగా అప్పగించాడు. అయినా ఆ ప్రేమగల తండ్రి 70 సంవత్సరాల అనంతరం అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారి దేశమైన కానానుకు చేర్చాడు. ఆ విధంగా దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడిందండి. ఇంకా చివరిగా బాలుడైన యిర్మీయా ప్రవక్త గారిని గురించి కొన్ని మాటలను మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుందామండి. బాలుడైన యిర్మీయా ప్రవక్త దేవుని ఆజ్ఞ చొప్పున వివాహము కూడా చేసుకొనకుండా యూదా దేశమంతటిలో సువార్త చెప్పడానికి నడుం కట్టుకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రకటించడం మానలేదు. యిర్మీయాను అప్పటి దుర్మార్గులైన యూదా రాజులు, అధికారులు, వారిలో ఉన్న అబద్ధ ప్రవక్తలు, యూదా దేశ ప్రజలు, ఆయన జన్మించిన అనాతోతులోని ప్రజలు, తన కుటుంబంలోని వారు సైతం యిర్మీయా ప్రకటిస్తున్న దేవుని మాటలను నిరాకరించారండి. యిర్మీయా యూదా ప్రజలు పెట్టిన శ్రమలన్నీ అనుభవించాడు. అవమానపరచబడ్డాడు. అనేక రకాలుగా హింసింపబడ్డాడు. కొట్టబడ్డాడు. చెరసాలలో వేయబడ్డాడు. బురదగల గోతిలో దింపబడ్డాడు. అయినా యిర్మీయా ఈ శ్రమలు పడలేక నేను మరణిస్తే బాగుండును అని వేదనతో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ప్రభు ప్రత్యక్షమై యిర్మీయాను బలపరిచి ఇంకను సువార్త బలంగా ప్రకటింపచేశాడు. ఆఖరి యూదా రాజైన యెహోయాకీను ఏలుబడిలో బబులోను రాజు అనబడే కల్దీల రాజైన నెబుకద్నెజరు యెరూషలేమునకు వచ్చి దేశాన్ని సర్వనాశనం చేసి సంపదంతా దోచుకొని రాజు తల్లి అయిన రాజమాతతో సహా అందరినీ బానిసలుగా కొనిపోబడ్డారు. ఇలాగా యిర్మీయా చెప్పిన ప్రవచనాలన్నీ కూడా ఆయన కళ్ళ ముందే జరగటం చూసి యిర్మీయా తన ప్రజల కోసం ఎంతగానో ఏడుస్తూ ప్రార్థిస్తుంటే దేవుడు ఇంకా నీవు నా ఎదుట వాళ్ళని గురించి ప్రార్థించవద్దు అని ఆజ్ఞాపించాడు. అంటే అప్పటి యూదారాజు ప్రజలు దేవుని దృష్టిలో ఎంతగా దిగజారిపోయారనేది మనం ఇక్కడ చూస్తామండి. అలాగా వారంతా దోచుకొని వెళ్ళేటప్పుడు నెబూజరదాను యిర్మీయాను ఆదరించి ఆప్యాయంగా మాట్లాడుతూ, యిర్మీయా, నీవు వీరితో పాటు మా వెంట మా దేశానికి వచ్చినా నీకు ఏమీ తక్కువ లేకుండా చూసుకుంటాము. రాకపోయినా నీ ఇష్టం. నువ్వు ఎక్కడ ఉండాలి అనుకుంటే అక్కడే ఉండు. నువ్వు ఎక్కడ ఉన్నా నీవు జీవించినంత కాలం అన్నీ నేను సమకూరుస్తాను అని నెబూజరదాను యిర్మీయాను బానిసగా తీసుకుని వెళ్లకుండా తన దేశంలోనే జీవించమని ఆయన బ్రతకటానికి అన్ని ఏర్పాట్లు చేసి అక్కడే ఉంచి యిర్మీయాను నెబూజరదాను రాజుతో సహా బబులోను దేశమునకు వెళ్ళారు. ఇక్కడ మనం గమనిస్తే యిర్మీయాను తన సొంత ప్రజలు ఆదరించలేదు, కానీ షండుడైన యెవెద్మెలకు కల్దీయుడైన నెబూజరదాను ద్వారా దేవుడు యిర్మీయాను ఆదరింపచేశాడండి. దేవుడు తనను నమ్ముకున్న వారికి ఏ మేలు చేయక మానడు అనే వాక్యము ద్వారా తెలుసుకుంటాము. అయితే యిర్మీయా ఎక్కడ మరణించాడు అని వ్రాయబడి ఉండలేదు, కానీ చరిత్ర ప్రకారం కొంతమంది యిర్మీయా బబులోను దేశంలో మరణించాడని, మరికొంతమంది ఐగుప్తు దేశంలో మరణించారని చెప్తుంటారు. అయితే చరిత్ర ప్రకారం ఎక్కువగా యిర్మీయా ప్రవక్త గారు ఐగుప్తు దేశంలో యూదుల చేత రాళ్లతో కొట్టబడి 60 లేక 70 సంవత్సరాల వయసు వచ్చిన కాలంలో దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు అని చరిత్ర చెప్తుంది. దేవుడు యూదా ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు మొదటిగా యెషయా ప్రవక్త గారిని, తర్వాత 100 సంవత్సరాలకు యిర్మీయా ప్రవక్త గారిని పంపించాడు. అయితే యెషయా ప్రవక్త గారిని 60 సంవత్సరాలు ప్రకటించిన తరువాత యూదారాజు రంపమ్మలతో కోయించి యెషయా గారిని చంపించి వేశాడు. ఆ తరువాత యిర్మీయా ప్రవక్త గారిని ఐగుప్తులో యూదులు రాళ్ళు చేత కొట్టబడి స్తెఫనులాగా
కొట్టి చంపారు. మనం వినిన ఈ సత్యవాక్కులను బట్టి ప్రతి వారం మనమంతా దైవ సన్నిధికి వెళ్ళి దేవుడు మన రక్షణ కొరకు ఏర్పరిచిన దైవ సేవకుల మాటలకు చెవియొగ్గి నిత్యం పరిశుద్ధ గ్రంథాలు చదవాలి. సత్ప్రవర్తన అనే సద్గుణాలతో దేవునికి విధేయులమై జీవించాలండి. అలాగా జీవించాలి. కానీ ఆనాటి యూదా ఇశ్రాయేలు ప్రజలలాగా మనం దారి తప్పిపోకూడదు. ఎందుకంటే నన్ను చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. కాబట్టి మనము దేవుడి బాట విడనాడకూడదండి. యెషయా ప్రవక్త గారు చెప్పినట్లుగా లోకరక్షకుడైన యేసుక్రీస్తునందు మనమంతా విశ్వాసముంచి ఆ ప్రభువు నామములో బాప్తిస్మము అనే పునర్జన్మ స్నానం పొందుకొని నీటిలో నుండి పరిశుద్ధులుగా లేచి ప్రభువును వెంబడించి పరలోకం చేద్దామండి. దేవుడు యిర్మీయా ప్రవక్త గారి చేత కేవలం యూదా దేశమును గురించే కాకుండా అమ్మోనీయుల దేశమునకు, బబులోను దేశమునకు, ఫిలిష్తీన్ల దేశమునకు, ఆ దేశాలకు కూడా జరగబోయే పరిమాణాలను గురించి ప్రవచింపచేశాడు. యెహోయాకీను ఏలుబడిలో యూదా రాజ్యము పతనమైన తరువాత యిర్మీయా యెరూషలేముకు పట్టిన దుర్గతిని బట్టి విలపిస్తూ విలాప వాక్యములు అనే గ్రంథాన్ని పరిశుద్ధాత్మ శక్తితో వ్రాసి ఉంచాడు. ఈ విలాప వాక్యాల గ్రంథాన్ని విలాప గీతములు అని కూడా అంటారు. అప్పటి యూదా ప్రజలు, అధికారులు, రాజులు దేవుడు వారి దగ్గరకు పంపించిన యిర్మీయా మాటలు వినలేదు. కానీ తమ దేశము యొక్క పతనమును గురించి స్మరణకు తెచ్చుకుంటూ ఉపవాసముండి ప్రార్థన చేస్తూ యిర్మీయా వ్రాసిన విలాప గీతాలని పాడుకుంటాం, ఆలపించటం నేర్చుకున్నారు. యిర్మీయా ప్రవచించిన విధంగానే చెరలోనికి వెళ్ళిన వారంతా 70 సంవత్సరాల తర్వాత మరలా వారి స్వదేశానికి రావటం జరిగిందండి. దేవుడు ఈ మాటలను విన్నవారిని ఆశీర్వదించి దీవించాలని ఆ పరమతండ్రిని వేడుకుంటున్నాను. హల్లెలూయా, ఆమేన్. ఆనాటి యూదా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు పంపించిన యిర్మీయా ప్రవక్త గారి మాటలు విననందున దేవుడు వారిని శత్రురాజులకు అప్పగించాడు. ఆ ప్రజలందరూ కూడా ప్రవక్తల మాటలు విని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి నిజమైన మనసుతో ప్రార్థించినట్లయితే వారికి అన్ని శ్రమలు కలిగేవి కావండి. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా. సృష్టికర్త అయిన ప్రభునకు మన అక్కర తెలియకుండునా, సృష్టికర్త అయిన ప్రభునకు మన అక్కర తెలియకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. పరలోక తండ్రినడిగిన మంచి ఈవులియ్యకుండునా, పరలోక తండ్రినడిగిన మంచి ఈవులియ్యకుండునా, కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా, కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా. సర్వశక్తుడైన ప్రభునకు సాధ్యము కానిదుండునా, సర్వశక్తుడైన ప్రభునకు సాధ్యము కానిదుండునా, తన మహిమను కనపరచుటకు కృపచూపక ఊరకుండునా, తన మహిమను కనపరచుటకు కృపచూపక ఊరకుండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టిన
దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమియ్యకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమియ్యకుండునా. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ప్రభువునకు దూరమై శ్రమలు అనుభవించారు, కానీ ప్రభు వైపు తిరగలేదండి. అయితే ఈ మాటలు విన్న మనమంతా అలాగా ఉండకుండా మనకేమైనా బాధలు, వ్యధలు, రోగాలు అది ఏమైనా సరే మనకు సంభవిస్తే ముందుగా దేవుని సన్నిధిలో కూర్చుని పరిశుద్ధ మనస్సుతో ఆకాశం వైపు చేతులెత్తి పరమందు ఉన్న ప్రభువునకు మనం ప్రార్థించినట్లయితే జీవము గల దేవుడు మన విన్నపాలను తప్పక విని సహాయం చేస్తాడండి. ఆ పరమ తండ్రి జీవము గల ఈ మాటలను వినిన వారిని ఆశీర్వదించి దీవించాలని వేడుకుంటున్నాను. హల్లెలూయా, ఆమేన్. అందరికీ వందనాలు.